హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ టైం లియాన్స్ బర్త్డే షాపింగ్ బ్లాగ్ చూపించాను కదా. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ కార్ కట్అవుట్స్. ఈసారి బర్త్డే థీమ్ అంతా కార్ థీమ్స్లో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే లియాన్స్కి కార్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ కార్ కట్అవుట్స్ తీసుకున్నాను. అలాగే బర్త్డే బ్యానర్ కూడా సేమ్ కార్ థీమ్లోనే. అన్ని ఐటమ్స్ కార్ థీమ్లోనే తీసుకున్నాను అనమాట. ఇలా బర్త్డే బ్యానర్ ఇలా తీసుకున్నాను, చాలా బాగుంది. ఇంకా ఈ నెంబర్ 2 ఫాయిల్ బెలూన్స్లో నెంబర్ 2 ఇలా తీసుకున్నాను. కార్ థీమ్ కాబట్టి మనకి సెట్ అయ్యేలాగా ఇలా వచ్చినట్టు 2కి ఇలా వైట్ లైన్స్ రోడ్ లాగా అనిపించేలా ఇలా చూసి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది ఫస్ట్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను, బట్ నాకు ఆన్లైన్ కంటే అక్కడ షాప్లో చాలా తక్కువ ప్రైస్ ఉంది. సో అది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ తీసేసుకున్నా. కార్ థీమ్ కాబట్టి కార్ ఉండాలి కదా, అందుకే ఇలా ఫాయిల్ కార్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఇమేజ్ సరిగ్గా అర్థం కావట్లేదు, బట్ ఇది కార్ షేప్లో ఉంటుంది అనమాట, కార్ లాగా. అలాగే ఒక కేక్ టాపర్, దీనికి కూడా 2 కార్స్ వచ్చాయి, అన్నీ మ్యాచ్ అయ్యేలా ఇలా తీసుకున్నాను. ఇది వచ్చేసి టేబుల్ కవర్. మనం కేక్ కట్ చేయడానికి అలా టేబుల్ వేస్తాం కదా, దాని మీద వేయడానికి టేబుల్ కవర్ తీసుకున్నా కార్ థీమ్లో. సో దీని మీద ఏంటంటే అన్ని వెహికల్స్ బొమ్మలు వచ్చాయి, ఇలా తీసుకున్నాను. అండ్ ఇంకా ఫాయిల్ కర్టన్స్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ గోల్డ్ రెండు. ఇవి మామూలుగా ఈ బర్త్డే కానీ కాదు, ఒకవేళ ఏదన్నా ఈవెంట్ ఇంట్లో బర్త్డేస్ ఉన్న యానివర్సరీస్కి వాటికి పనిచేస్తుంది కదా, ఎలాగో హోల్సేల్ షాప్కి వెళ్ళాను కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ఇలా ఒకటి తీసుకున్నాను. ఇవి ఏంటంటే హ్యాంగ్ చేయొచ్చు, మనం హ్యాంగ్ చేయడానికి బాగుంటాయి. ఇలా కార్స్ వచ్చి ఇలా హ్యాంగ్ చేయొచ్చు అనమాట, మొత్తం సెట్ ఇలా ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా, డెకరేషన్కి బాగుంటుందని. అండ్ అలాగే ఇలా ఫాయిల్ బెలూన్స్ ఒకటి తీసుకున్నాను, హ్యాపీ బర్త్డే అని వచ్చి ఇలా వస్తాయి అనమాట. ఈ బెలూన్స్ తీసుకున్నాను, బాగుంటుంది కదా డెకరేషన్కి, ఇట్లా బెలూన్స్ పెట్టినప్పుడు మధ్యలో పెట్టడానికి బాగుంటుందని తీసుకున్నాను. అండ్ అలాగే నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇందులో ఈ టిష్యూస్ చాలా బాగున్నాయి కదా. సో సెట్ టిష్యూస్, ప్లేట్స్ అండ్ గ్లాసెస్ సేమ్ థీమ్కి సెట్ అయ్యేలా దొరికాయి మాకు, సేమ్ కార్ థీమ్లో. ప్లేట్స్ అండ్ గ్లాసెస్, ఈ టిష్యూస్ కూడా, టిష్యూస్ అయితే భలే ఉన్నాయి, నాకు సూపర్గా నచ్చాయి. అండ్ ఇంకా డెకరేషన్కి బెలూన్స్ ఉండాలి కాబట్టి ఈ బెలూన్స్ కామన్, రెడ్, వైట్ అండ్ గ్రే తీసుకున్నాను, థీమ్కి సెట్ అయ్యేలాగా, డెకర్కి సరిపోతుందని. అలాగే ఇవి క్యాండిల్స్ మాత్రం చాలా బాగున్నాయి చూడండి, ఇలా వస్తాయి కార్ థీమ్లో మనకి, ఇలా కార్కి సెట్ అయ్యేలా. ఇదొకటి, ఇలాంటివి 2 ప్యాకెట్లో వచ్చాయి, చాలా బాగున్నాయి ఇవి కూడా, ఇలా తీసుకున్నాను. ఇది పెట్టేద్దాం. ఇవన్నీ నేను హోల్సేల్లో తీసుకున్నా కాబట్టి నాకు చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయండి. అదే మనం ఆన్లైన్లో కొనాలన్నా నార్మల్ షాప్లో చాలా ఎక్కువ పడుతుంది. హోల్సేల్లో నాకు చాలా ప్రైస్ బాగా అనిపించింది. అలాగే ఇది బర్త్డే లైట్, ఇట్లా లైట్ వస్తుంది కదా, పార్టీస్కి పెడతారు, డెకరేషన్ వాళ్ళని పిలిస్తే పెడతారు కదా. పార్టీ షాప్లో చూసాను, అక్కడ అడిగితే నాకు చాలా ప్రైస్ చెప్పారు. అలాగే ఆన్లైన్లో కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు, కానీ అక్కడ హోల్సేల్ షాప్లో చాలా తక్కువ పడింది నాకు. అందుకే తీసుకున్నాము, ఒకసారి తీసుకుంటే ఉంటుంది కదా, ఎప్పుడు పెట్టచ్చు, బాగుంటుంది అని చెప్పేసి ఇలా ఒకటి తీసుకున్నాం. అండ్ క్యాప్స్ కూడా, ఇవి బర్త్డే క్యాప్స్, వచ్చిన పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా కార్ థీమ్లోనే సేమ్ క్యాప్స్ దొరికాయి మాకు. అండ్ ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని ఒక యానివర్సరీ టాపర్ మనకి వస్తుంది, ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఒక బర్త్డేది కూడా తీసుకున్నాం. ఇది ఇలా పోయింది, కనిపించట్లే, చూపిస్తాను మీకు, ఓపెన్ చేసి చూపిస్తాను మంచిగా. అర్రే ఇలా వస్తుంది, కనిపిస్తుందా? ఒక నిమిషం ఆగండి, ఇలా అయితే చూపిస్తా. ఇట్లా వస్తుంది, బాగుంది కదా అని చెప్పేసి, కేక్ టాపర్ బాగుంటుందని తీసుకున్నా. ఇది నార్మల్గా ఊరికే తీసుకున్నా, ఉంటుందని చెప్పేసి. అండ్ ఇంకా ఇది తీసుకున్నాను, ఇది బ్యాక్డ్రాప్ క్లాత్ అనమాట. వీడియోలో ఎలా వస్తుందో నాకు కనిపించట్లేదు, కానీ చాలా బాగుంది చూడడానికి అయితే. ఇట్లా బ్యాక్డ్రాప్కి పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది, కార్స్ వస్తాయి. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో నాకు కనిపించట్లేదు,
ఇది నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, క్లాత్ పనికొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. డెకార్కి బాగుంటుందని చెప్పేసి థీమ్కి తగ్గట్టు ఉందని తీసుకున్నాను. అండ్ అలాగే ఈ బెలూన్ పంప్ కూడా తీసుకున్నాను ఎలక్ట్రిక్ది. ఆల్రెడీ నా దగ్గర మాన్యువల్ ఉంది. ఇన్ని బెలూన్స్కి మాన్యువల్ దాంతో చేయాలంటే చాలా కష్టమైపోతుందని చెప్పేసి ఎలక్ట్రిక్ పంప్ తీసుకున్నా. కొంచెం తీసుకుందాం అనుకున్నా, ఈసారి కుదిరింది. హ్యాపీ బర్త్డే లైట్ చూపించాను కదా, దీనికి అడాప్టర్, మనం అడాప్టర్ సపరేట్గా పర్చేస్ చేయాలన్నమాట. ఇది ఇస్తారు, దీనికి అడాప్టర్ సపరేట్గా ఉంటుంది. దీనికి అడాప్టర్ కూడా అక్కడే తీసేసుకున్నాం. ఇంకా అన్నీ ఒక దగ్గర ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అక్కడే తీసుకున్నాం. యాక్చువల్లీ నేను మెయిన్ వెళ్ళింది ఈ రింగ్ తీసుకోవడానికి, మెటల్ రింగ్, బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనమాట. ఇది చూసారా మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఇది మెటల్ అనమాట, ప్లాస్టిక్ కాదు. ప్లాస్టిక్ ఏమవుతుందంటే కొంచెం గాలి వచ్చినా కింద పడిపోతుంది, ఆగట్లేదు రింగ్ అసలు. అండ్ అలాగే అది గ్లూ పెట్టి స్టిక్ చేయాల్సి వస్తుంది, ఇట్లా ఆగట్లేదు రింగ్. మళ్ళీ ఒక్కసారి సెకండ్ టైం యూస్కి పనికి రావట్లేదు. సో ఇదేంటంటే ఇలా రింగ్ వస్తుంది, దీన్ని మనం పార్ట్స్ అన్ని తీసి మళ్ళీ ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేసి దాచుకోవచ్చు. ఇలా రింగ్ వస్తుంది, రింగ్లా పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికోసం మనం వెళ్ళి అన్ని పార్టీ ఐటమ్స్ ఇంకా అక్కడే షాప్ చేశాను. ఈ రింగ్ మాత్రం చాలా బాగుంది. అంతే, డెకరేషన్ ఐటమ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, తీసుకున్నాను. అవన్నీ మళ్ళీ డెకోర్ ఎలా చేస్తున్నానో వీడియో చేస్తాను, ఆ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.